బ్యాక్టీరియా ఇక పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలింది. జగన్ ఇలాకాలో టీడీపీ గెలిచింది. టీడీపీ అభ్యర్థి 6,50,000 ఓట్ల మెజారిటీతో మారెడ్డి లతారెడ్డి గెలుపొందారు. పులివెందులలో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయింది. పులివెందులలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు వచ్చాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ఎస్ రామచంద్ర. థ్యాంక్ యూ అనూష. అయితే ఉప ఎన్నిక జెడ్పీటీసీ కడప ఉమ్మడి కడప జిల్లాలో అలాగే ప్రధానంగా పులివెందుల చూసుకుంటే పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటిసారి డిపాజిట్ లేకుండా ఓడిపోవడం చరిత్రగా చెప్పుకోవచ్చు. అటు దశాబ్దాల క్రితం నుంచి కూడా పోరాడుతూ వస్తోంది వైఎస్ ఫ్యామిలీతో టీడీపీ కూడా. ఈ నేపథ్యంలో టీడీపీ పెద్ద భారీ మెజార్టీతో అయితే గెలవకపోయినప్పటికీ కూడా భారీగా ఓట్లు అయితే సంపాదించుకునింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించి అని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి హేమంత్ కుమార్ రెడ్డికి మాత్రం దాదాపు 683 ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పి తెలుస్తోంది. ఇప్పటికీ అధికారిక లెక్కలు అయితే ఇప్పుడే విడుదల చేశారు. మొత్తం పోలైన ఓట్లు వచ్చేసి 7,638 ఓట్లు కాగా అందులో మారెడ్డి లతారెడ్డికి మాత్రం 6,716 ఓట్లు పోలయ్యాయి. తుమ్మల హేమంత్ రెడ్డికి మాత్రం వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయనకు 683 ఓట్లు వచ్చాయి. అయితే మనం ప్రస్తుతం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ పోటింగ్ ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో ఆ కౌంటింగ్ సెంటర్ వద్ద పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే మారెడ్డి లతారెడ్డి కూడా డిక్లరేషన్ కూడా తీసుకున్నారు గెలుపొందినట్లు ఎన్నికల అధికారుల నుంచి కూడా. సో దీన్ని మాత్రం టీడీపీ మాత్రం పెద్ద ఘన విజయంగా చెప్పుకుంటుంది. ఒక చిన్న జడ్పీటీసీ ఎన్నిక అయినప్పటికీ కూడా మొదటిసారి పులివెందుల్లో ప్రజాస్వామ్యంగా గెలిచింది టీడీపీ. ఏదైతే గత వైఎస్ కుటుంబంలో జరిగినటువంటి ఎన్నికలు ఎప్పుడు కూడా మేము పోరాడుతూనే ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ దౌర్జన్యాలకు కావచ్చు, వాళ్ళ ఏదైతే గొడవలు చేసి తర్వాత పోల్ రిగ్గింగ్ చేసుకుంటూ గెలిచారు. కానీ ఈసారి ప్రజాస్వామ్య బద్దంగా కూటమి ప్రభుత్వంలో ఎన్నికలు నిర్వహించాము. సో ఈ నేపథ్యంలో టీడీపీకి ప్రజలు పట్టం కట్టారు. ప్రజల వైపు టీడీపీ ఉంటుంది, అలాగే టీడీపీ వైపు కూడా ప్రభుత్వం వైపు ప్రజలు ఉన్నామనే ఒక సంకేతం ఇచ్చారు. సో పులివెందుల అభివృద్ధి పైన తాము దృష్టి ఉంటుందని చెప్పి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాసేపటి క్రితమే ఈ డిక్లరేషన్ చేశారు. అయితే ఒంటమిట్ట విషయానికి వస్తే ఒంటమిట్ట విషయంలో కూడా ఒక రౌండ్ నడుస్తోంది, కౌంటింగ్ జరుగుతోంది. అయితే ఇప్పటికీ వైసీపీ అభ్యర్థికి ఇంకా డిపాజిట్ కూడా రానట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా ఏదైతే ముద్దు కృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థి ఉన్నారో జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి అతనే ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒంటిమిట్ట ఫలితం కూడా మరి కాసేపట్లో విడుదల అవబోతుంది మరి చెప్తున్నారు. మరి కొన్ని క్షణాల్లో కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. అది కూడా రావాల్సినటువంటి అవసరం. మొత్తానికి అయితే ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఏదైతే ఉందో 2 జెడ్పీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకునింది. ఏదైతే వారు మొదటి నుంచి చెప్తున్నారో టీడీపీ నాయకులు అటు మంత్రులు బాధ్యతలుగా తీసుకున్నటువంటి పరిస్థితి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యత తీసుకుని గెలిపించుకుంటామని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. అదేవిధంగా 2 స్థానాలను కూడా టీడీపీ కైవసం చేసుకునింది. వైసీపీ ఈ 2 స్థానాలను కూడా కోల్పోవాల్సినటువంటి రామచంద్ర. అయితే వైసీపీ అడ్డాగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి 6,050 ఓట్లు వచ్చాయి. మరి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు రావడానికి కారణం ఏంటి? అసలు దీనిపై వైసీపీ ఏమంటుంది? వైసీపీ మాత్రం చెప్తుంది అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు, లేకపోతే మా అభ్యర్థిని కనీసం అభ్యర్థులను కూడా ఓటు వేసుకొని ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే వైసీపీకి సపోర్టర్స్ గా ఉన్న ఓట్లన్నీ కూడా స్లిప్పులు టీడీపీ నాయకులు తీసుకొని బయట ప్రాంతాల నుంచి కూడా తీసుకొని వచ్చి ఓట్లు వేసుకున్నారు. అందువల్లే మేము ఓట్లు వేయలేకపోయామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి రీపోలింగ్ లో కూడా తాము బహిష్కరించాము అని చెప్పి కూడా చెప్పారు. ఈ రోజు కౌంటింగ్ ను కూడా వైసీపీ బహిష్కరించింది. ఈ కౌంటింగ్ సమయంలో వైసీపీ తరపున ఒక్క ఏజెంట్ కూడా హాజరు కాలేదు, అందరూ కూడా గైర్ హాజరయ్యారు. పూర్తి స్థాయిలో స్వతంత్ర అభ్యర్థులు అలాగే ఏదైతే టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి వీరు మాత్రమే ఇక్కడ కౌంటింగ్ సెంటర్ లో అటెండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి వైసీపీ వాళ్ళు పూర్తిగా నిన్న జరిగినటువంటి రీపోలింగ్ ను అలాగే ఈ రోజు జరిగినటువంటి కౌంటింగ్ ను కూడా పూర్తి స్థాయిలో బహిష్కరించారు, బైకాట్ చేశామని కూడా చెప్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు కాబట్టి మేము బహిష్కరిస్తున్నామని చెప్పి కూడా చెప్పారు. వాళ్ళు టీడీపీని గెలిపించుకోవడం కోసమే ఈ ఎన్నికలు పెట్టారని చెప్పి కూడా వైసీపీ అయితే ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణలను గట్టిగా ఖండిస్తున్నారు టీడీపీ నాయకులు. వాళ్ళకి బలం లేదు. గత 30 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ఏదైతే గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి వైఎస్ కుటుంబం కావచ్చు, ఇప్పుడున్నటువంటి వైసీపీ కావచ్చు, వీరందరూ కూడా గతంలో ఇలాంటి దౌర్జన్యాలు అలాగే రిగ్గింగ్ దొంగ ఓట్లు వేసుకొని గెలుస్తూ వచ్చారు. సో ఈసారి అలాంటి పరిస్థితి మాత్రం లేదు. ప్రభుత్వము చాలా ఫెయిర్ గా ఈ ఎన్నికలు నిర్వహించింది కాబట్టి ప్రజలు గతంలో ఎప్పుడూ ఓటు హక్కు వినియోగించుకొని వారు కూడా ఈసారి ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని వారి వ్యతిరేకతను వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను
వ్యతిరేకతను జగన్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తాముకు మద్దతిస్తూ కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కూడా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికైతే ఎన్నో ఏళ్ల నుంచి కూడా పోరాడుతూ వస్తున్నారు టీడీపీ నాయకులు పులివెందల్లో టీడీపీ జెండాను ఎగురవేయాలని చెప్పి. సో అది ఇన్నేళ్ల తర్వాత అయితే కళ సాకారం అయిందని చెప్పి రామచంద్ర అయితే ఒంటిమిట్టలో కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. మరి అక్కడ ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? మరి ఎప్పటి వరకు ఆ కౌంటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది? మరో కొన్ని నిమిషాల్లో ఒంటిమిట్టకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా విడుదల అయ్యే అవకాశం ఉంది. మొదటి రౌండ్ కౌంటింగ్ అయితే జరుగుతోంది ఒంటిమిట్ట విషయానికి సంబంధించిన ఎన్నికల్లో. ఇప్పటికీ టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఇంకా ముందంజలోనే ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి అసలు కౌంటింగ్ కేంద్రానికి కూడా రాలేదు. మొత్తంగా నేపథ్యంలో ఈ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక ఫలితాల్లో కూడా టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇంకా మరికొన్ని క్షణాల్లో ఒంటిమిట్టకు సంబంధించినటువంటి పూర్తి అధికారిక ఫలితాలు కూడా రాబోతున్నాయి. మొత్తానికి ఒంటిమిట్ట అటు పులివెందుల జెడ్పీటీసీని మొత్తం టీడీపీ కూడా కైవసం చేసుకుంటుంది, చేసి తీరుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పుడు పులివెందులకు సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా తీసుకున్నారు మారెడ్డి లతారెడ్డి. ఇంకా ఒంటిమిట్టకు సంబంధించినటువంటి రెండవ రెండు కొనసాగిన తర్వాత అయిపోయిన తర్వాతే డిక్లరేషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే కడపను కంచుకోటగా భావిస్తున్నటువంటి వైసీపీ నాయకులకు ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు, ఒక గుణపాఠంగా అని చెప్తున్నారు టీడీపీ నాయకులు. మరి దీనిపై వైసీపీ నాయకులు ఎలా చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. మరి వైసీపీ నాయకులు అయితే ఈ ఎన్నికల మీద కోర్టుకు వెళ్తాము, తమ దగ్గర ఫోటోలు వీడియోలు అన్ని కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి, దొంగ ఓటర్లను గుర్తించాము, దొంగ ఓటర్లపై ఈ ఓటింగ్ ను కూడా చెల్లనీయకుండా కోర్టుకు వెళ్లి ఈ కోర్టు ఏదైతే ఎన్నిక జరిగిందో ఆ ఎన్నికను కూడా రద్దు చేస్తామని చెప్పి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.